స్థానిక ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. త్వరలో జరగబోయే కేబినెట్ లో దానిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్లుగా సమాచారం. తెలంగాణలో దీనిపై ఇప్పటికే సర్వే కూడా ప్రభుత్వం చేపట్టిందని సమాచారం. మా కరెస్పాండెంట్ చందు పూర్తి సమాచారం అందిస్తారు. చందు, శ్రీదేవి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది. ఈ క్రమంలోనే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రభుత్వం రైతు భరోసా నిధులను కూడా విడుదల చేసింది. ఇప్పటికే 5 ఎకరాల లోపు రైతులకు రైతు బంధు వేసింది. ఇట్లా కంటిన్యూగా మొత్తం 10 ఎకరాల వరకు రైతు బంధు వేస్తామని కూడా చర్చ అయితే జరుగుతా ఉంది. ఈ క్రమంలో రైతు భరోసా ఖచ్చితంగా తమను ఎన్నికల్లో గెలిపిస్తున్న విశ్వాసంతో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలోనే రైతు భరోసా వేసింది కాబట్టి ఇప్పుడు ఆ ప్రజల నుంచి కూడా రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే పనిలో ప్రభుత్వం ఉంది. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే అసలు ఎలా కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉంది, ఇప్పుడు ప్రజల్లో అనుకూలత ఉందా లేదా అనేటువంటి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నట్టు కూడా మన సమాచారంతో ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వర్గాలతోనే ఈ సమాచారం సేకరిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నెల 23వ తారీఖు కేబినెట్ సమావేశం నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ క్రమంలోనే ఈ ఫీడ్బ్యాక్ రిపోర్ట్ తెప్పించుకొని కేబినెట్ లో చర్చించనుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలకు ఏ తేదీ ఖరారు చేయాలి, అసలు ప్రజల్లో రెస్పాన్స్ ఎలా ఉంది, ఒకవేళ ప్రజల్లో ఫీడ్బ్యాక్ సరిగా లేకపోతే మరికొంత కాలం వాయిదా వేయాలా అనే అంశాలపైన ప్రధానంగా కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. మొదటగా జెడ్పీటీసీ అదేవిధంగా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ వృత్తులపై ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వాటిపైన ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. సర్పంచ్ ఎన్నికలకు మరికొంతకాలం ఆగే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే ఫీడ్బ్యాక్ తీసుకుని కేబినెట్ సమావేశం చర్చించబోతోంది. ఈ కేబినెట్ సమావేశంలో దీంతో పాటు బనకచెర్ల ప్రాజెక్టు, ఏపీకి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన అంశం పైన కూడా ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశం చర్చించబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. శ్రీదేవి.